సినిమాల్లో హీరోకు సిక్స్ ప్యాక్ బాడీ, హీరోయిన్స్ అయితే జీరో సైజులు చూసే రోజులు పోయాయి. బొద్దుగా ఉన్న హీరోయిన్సే కాదు, హీరోస్ కూడా యాక్టింగ్తో ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలిసిందే. ఎలా కావాలంటే అలా తన బాడీని మార్చేసుకుంటాడు. విజయ్ సేతుపతి బరువుగాని, పొట్ట బయటకొచ్చే సీన్స్ గాని ఆడియన్స్కు పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఆయన యాక్టింగ్ ఆ లెవెల్లో ఉంటుంది మరి. ఇక రీసెంట్గా రణబీర్ కపూర్ కూడా యానిమల్ సినిమాలో ఓ సీన్ కోసం న్యాచురల్గానే తన బాడీని మార్చేసుకున్నాడు. దంగల్ సినిమాలోనూ అమీర్ ఖాన్ను ఇద్దరు బిడ్డల తండ్రిగానే చూశారు తప్ప ఆయన బరువును ఎవరూ కామెంట్స్ చేయలేదు. ఇక మోహన్ లాల్ కూడా వెయిట్ ఉన్నట్లే కనిపిస్తాడు కానీ తన వయసుకు తగ్గ కంటెంట్ సినిమాలే చేస్తాడు కాబట్టి అది పెద్దగా ఎవరూ నోటీస్ చేయరు. పైగా చాలా ఫిట్గా ఉంటాడు కూడా. ఇలా హీరోల విషయంలో ఆడియన్స్ ఓ క్లారిటీతో ఉంటారు కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం అలా కాదు. కాస్త బొద్దుగా కనిపించినా, ఉన్నట్లుండి బరువు తగ్గినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతారు. ఈ విషయంలో కీర్తి సురేష్ ఆ మధ్య ఎక్కువగా కామెంట్స్కు గురైంది. మొదట్లో కీర్తి సురేష్కు ఉండే అందం, అభినయం క్రమంగా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేసి వెయిట్ లాస్ అవుతూ వచ్చింది. దీంతో తన ఫ్యాన్స్ నుంచే కామెంట్స్కి గురైంది. పైగా అప్పట్నుంచి ఆమె సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఆమె పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా కొట్టలేదు కానీ మొదట్లో ఉండే లుక్ కోల్పోయేసరికి ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే తిరిగి వింటేజ్ కీర్తి సురేష్లోకి మారిపోతోంది. ఇక మన స్వీటీ అనుష్క శెట్టి కూడా సైజ్ 0 సినిమా వరకు చాలా పర్ఫెక్ట్గా ఫిట్నెస్ను మెయింటైన్ చేసింది. ఆ సినిమా కోసం విపరీతమైన బరువు పెరిగింది. ఆ తర్వాత అది కరిగించడం ఆమెకు చాలా కష్టమైపోయింది. ఇక స్వీటీ తన వెయిట్తో సంబంధం లేకుండానే నచ్చిన కంటెంట్ను చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఇక నిత్య మీనన్ వెయిట్ను, హైట్ను యూనివర్సల్ సమస్యలాగా చూస్తారు కానీ ఆమె యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. రీసెంట్గా తిరు సినిమాకి నేషనల్ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డును నిత్య మీనన్ సాధించింది. అసలు వెయిట్కి, యాక్టింగ్కి సంబంధమే లేదని నిత్య నిరూపించింది. రైట్ నౌ నివేదా థామస్. ఈ కేరళ కుట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్కి గురవుతోంది. ఆమె వెయిట్ పెరిగిన మాట నిజమే కానీ ముఖంలో ఆ స్పార్క్ మాత్రం మిస్ అవ్వలేదు. అండ్ 35 చిన్న కథ కాదు సినిమాలో మదర్ రోల్కి ఆమె పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ సినిమా ట్రైలర్ చూశాక నివేదా థామస్ వెయిట్ను కామెంట్స్ చేసేంత ఏం లేదులే అనిపించింది. అండ్ నివేదా థామస్ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే కదా, ఎప్పటిలాగా ఆకట్టుకుంటుంది. సో వెయిట్కి, పర్ఫార్మెన్స్కి సంబంధమే లేదని ఈ యాక్ట్రెసెస్ యాక్టింగ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ ఎన్ని కామెంట్స్ చేసినా మన యాక్టర్స్ కాన్ఫిడెంట్గానే ఉంటారు.